ఓం నమ శివాయ. ఈరోజు మన వీడియోలో గ్రహణ సమయంలో పాటించవలసిన ముఖ్య నియమాల గురించి తెలుసుకుందామండి. హిందూ శాస్త్ర ప్రకారం సూర్యగ్రహణం మరియు చంద్రగ్రహణ సమయాల్లో వాతావరణంలో నెగిటివ్ శక్తులు పెరుగుతాయని చెబుతుంటారు. అందుకే కొన్ని నియమాలు పాటించడం మంచిది. మొదటిగా గ్రహణం ప్రారంభమయ్యే ముందు ఆహారం తీసుకోవాలి. గ్రహణానికి 3 గంటల ముందు మాత్రమే ఆహారం తీసుకోవాలండి. తర్వాత ఏ ఆహారం తీసుకోకూడదు. ఆహార విషయంలో వృద్ధులకి, పిల్లలకి, గర్భిణీ స్త్రీలకి మాత్రం మినహాయింపు ఉంటుందండి. ఈ జాగ్రత్త అయితే తీసుకోవాలి కంపల్సరీగా. మొదటిగా గ్రహణం ప్రారంభమయ్యే ముందు ఆహారం తీసుకోవాలి. గ్రహణ సమయంలో తినటం, త్రాగటం నివారించాలి. చిన్నపిల్లలు, వృద్ధులకు మాత్రం మినహాయింపు ఉంటుందండి. వారు లిక్విడ్ ఫుడ్ అయితే తీసుకోవచ్చండి. అలానే ఘన పదార్థాలు ఏవి తీసుకోకూడదు. గ్రహణ సమయంలో తినే పదార్థాలపై దర్భను వేయాలి. దర్భ లేని ఎడల తులసి ఆకులను లేదా నల్ల నువ్వులను కూడా వినియోగించుకోవచ్చండి. గ్రహణం పూర్తి అయిన తర్వాత వేసిన దర్భలని తీసేసి పవిత్రమైన స్థలంలో లేదా పారి నీటిలో వేయాలి. ఇవి వేయటం వల్ల పదార్థాలకు గ్రహణమైల అంటకుండా ఉంటుంది. ఇదైతే ఖచ్చితంగా చేయాలండి. గ్రహణ సమయంలో మంత్రజపం చేస్తే ఎంతో శుభప్రదం. ముఖ్యంగా గాయత్రీదేవి మంత్రం, శివుని మంత్రం లేదా విష్ణు మంత్రం, మహామృత్యుంజయ మంత్రం అనేవి జపిస్తే అనేక రెట్లు పుణ్యం అయితే లభిస్తుందండి. గర్భిణీ స్త్రీలు ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలి. పదునైన వస్తువులు ఉపయోగించకూడదు, బయటకు వెళ్ళకూడదు. ఇంట్లోనే శ్లోకాలు వినటం, పురాణాలు వినటం చేసినా, జపం చేసినా మంచి ఫలితం కలుగుతుందండి. గ్రహణం ముగిసిన తర్వాత తప్పక స్నానం చేయాలి. ఇంటిని శుభ్రం చేసి దేవుడికి దీపం వెలిగించాలి. అలాగే దానం చేయడం కూడా చాలా శుభప్రదం. గ్రహణం మొదలైనప్పుడు పట్టు స్నానం చేయకపోయినా పర్వాలేదు, కానీ విడుపు స్నానం మాత్రం తప్పకుండా చేయాలి. అలా చేయకపోతే మళ్ళీ గ్రహణం వరకు వారికి సూతకం అంటే మైల ఉంటుంది అని శాస్త్రం చెబుతోందండి. అందుకని విడుపు స్నానం చేయాలి. అందరూ ఈ నియమాలు పాటించి దేవుని కృపకు పాత్రలు కండి. ధన్యవాదాలండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్కి షేర్ చేయండి. మరో మంచి వీడియోలో మళ్ళీ కలుద్దాం అండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.